అండ్ ఈ రోజు రూమ్ లో అయితే సంథింగ్ స్పెషల్ పాత పద్ధతిలో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నారు. సో ఒకసారి చూసేద్దాం ఎలా ఉంటుందో. పాత పద్ధతిలో కూర వండుకున్నాను, చూసేద్దాం రండి. శుభ్రంగా మాంసము కడుక్కోవాలండి. కడుక్కున్నాక తిరమలు పెట్టాలి. నూనె పోసినాక ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక మాంసం వేయాలి. వేయించాలి. వేయించినాక అల్లము, చిన్నులపాయి, కొబ్బరి, పచ్చిమిరకాయ, ధనియాలు అన్నాక మసాలా ఇలా దంచుకోవాలి. ఓకే, ఇదిగో ఇలా వేసుకోవాలండి. ఇది వేసుకున్నాక మసాలా వేసుకున్నాక తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు వేసుకొని మసాలా ఉప్పు కారం వేసుకోండి. వేసుకున్నాక ఉప్పు కారం మసాలా అద్దిన తర్వాత స్మెల్ మాత్రం చాలా టెంప్టీగా అనిపిస్తోంది. సో మామూలుగా ఈ వంటలు మీకు అన్ని ఎవరు నేర్పించేవాళ్ళండి? మా అత్తగారి దగ్గరుండి నేర్పించేవాళ్ళు. చెప్పండి. ఏం చెప్పేది ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కారం మసాలా వేసినాక ఓ 10 నిమిషాలు ఉడికినాక తీసేయచ్చు. ఆంటీ చెప్పండి. చికెన్ పైలోకి రసం చేసుకుంటే బాగుంటది, తిందాం రండి. ఓకే, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, ఎక్సలెంట్ గా ఉంది. మా కొండగానే ఫాలో అవ్వండి.